నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము భోగి రోజైతే ఏనుగును తీసుకురావడానికి వెళ్తున్నాము. మేము ఏనుగును తీసుకురావడానికైతే ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, పూలు అలాగే పసుపుతో కలిపిన వైట్ క్లాత్ని తీసుకెళ్ళి బజార్లో ఏనుగును అమ్ముతుంటారు, తీసుకొస్తాము. ఇంతకీ ఆ ఏనుగు ఎందుకు అనుకుంటున్నారా? అమ్మవారైతే ఈ 1 మంత్ నుంచి ఇక్కడ అమ్మగారింట్లో ఉండేవారు. ఇప్పుడు అత్తగారింటికి తీసుకెళ్ళడానికి ఆ ఏనుగు మీదే శివయ్య వస్తాడని నమ్మకం. వచ్చి అత్తగారింట్లో 3 రోజులు నిద్ర చేసి 3వ రోజు అమ్మవారిని తీసుకెళ్తారని చెప్తారు. ఇప్పుడు కాదండి, పూర్వీకుల కాలం నుంచి ఇది వస్తున్న ఆచారం. అండ్ ఇలాగే ఆ ఏనుగును తీసుకొచ్చిన తర్వాత దాంతో సారి సామాన్లు కూడా తెస్తారు. సారి సామాన్లు తెచ్చిన తర్వాత పసుపు ఎక్కువగా తీసుకొస్తారు. పసుపు తీసుకొచ్చి అందరూ ముత్తైదులు అందరూ కలిసి ఆ పసుపుని కలుపుతాము. కలిపి అందరూ చూడండి, మేము ఇంతమంది ఉన్నాం కదా, అందరము ఇలా కూర్చుని కలిపి ముద్దగా చేసుకొని ఒక చెక్క, అంటే మేము బాడీకి సెట్ చేసుకున్నాం కదా, ఆ బాడీకి పసుపు రాసి పెద్ద ఆవిడ కుంకుమ పెడతారు. కుంకుమ పెట్టిన తర్వాత అందరం ఇలా ముద్దలుగా చేసి ఫేస్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ ఫేస్కి ఈ పసుపుని పెట్టేస్తాము. పసుపు పెట్టి అందరం మా చేతులు అందరూ వేస్తాము. అందరూ వేసి ఇలా ఒక కవర్ కడతాము ఆ ఫేస్. ఇంకా అమ్మవారికి ఫేస్ ఈ పసుపు పెట్టేసామనుకోండి, ఇంకా ఎక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు. మేము తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేస్తాము. పసుపు పెట్టిన తర్వాత అమ్మవారిని ఇంట్లో అట్లా ఉంచుకోకూడదంట. సో ఇలా అందరం పసుపు పట్టుకుని ఇలా ఫేస్ లాగా వచ్చేలాగా చేసుకుని అమ్మవారికి కవర్ కట్టేస్తాము, ఇంకా ఆ పసుపు రాలిపోకుండా. అండ్ ఆ ఫేస్ని 3 days అలాగే ఉంచి 3rd day అందరం పంచుకుంటాము. అది పెట్టుకుంటే మంచిది అని చెప్పి బాగా అందరం ఇంటింటికి పంచుతాము, సార్తో పాటు అది కూడా. సో ఇలా చూడండి, ఫేస్ ఇలా వచ్చేలాగా చక్కగా అందరం పసుపు రాసి తర్వాత అందరూ కుంకుమ బొట్లు పెడతాము. పొడుగు నామంగా తీస్తాము. తీసి అందరం ఇంకా ఒక్కొక్క బొట్టు పెడతాము. పెడితే మంచిది, మనం కోరుకున్నవన్నీ జరుగుతాయని నమ్మకం. ఇంకా ఒక కవర్ని తీసుకుని ఇలా దారంతో గట్టిగా కట్టేస్తాము. అది సరిపోకపోతే వేరే కవర్ కూడా వేస్తాము. పెద్దగా ఉన్న కవర్ వేసి ఇలా అమ్మవారిని స్ట్రాంగ్గా కట్టేస్తాము. పసుపుని, అమ్మవారిని కాదు పసుపుని కట్టేస్తాం. ఇంకా ఫైనల్గా కవర్ కట్టేసిన తర్వాత అయితే బాడీ షేప్ని మనం రెడీ చేసుకుని ఇంకా అమ్మవారికి చీర కట్టి అలంకరించేస్తాము. భోగి రోజైతే ఇలా కట్టాము మా చీర. సో తర్వాత అన్నీ విప్పేసి శారీ అలాగే ఉంటుంది, అలాగే గౌరమ్మని తీసుకెళ్ళి గుడిలో పెట్టేస్తాము. సో ఇదండి భోగి పండుగ రోజు మహత్యం, అలాగే ఏనుగు రహస్యం. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.